మన కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది? ఇది ఎలా చేయించానంటే కటింగ్ చేయించుకోకపోవడమే ఇది కొత్త హెయిర్ స్టైల్ అందరం. సో ఐమ్ ట్రయింగ్ టు గ్రో మై హెయిర్. ఓకే, అయితే మనకు టాపిక్ ఇక్కడ హెయిర్ కాదు. హాయ్, హలో, నమస్తే, అస్సలం అయికుం. హౌ యూ గైస్? హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఇది నా కొత్త ఇంట్రో. నేను నిన్న మొన్నటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఇంట్రో ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. బట్ ఐ వాజ్ ప్లానింగ్ దిస్ పర్టికులర్ వీడియో సిన్స్ అ లాంగ్ టైమ్. కానీ ఈరోజు కుదిరిందనమాట. కొన్ని రోజుల నుంచి నేను కొంచెం చెత్త జామ్ చేస్తున్నా. చెత్త రిలేటెడ్ టు వాట్ వీఆర్ స్పెండింగ్. ఓకే, హౌ మచ్ ట్యాక్సెస్ దే ఆర్ అవైలింగ్. దే అని అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, మన్ను ట్యాక్స్, దుబ్బా ట్యాక్స్, నా బోందా ట్యాక్స్. ఇన్ని ట్యాక్స్ మనం ఇండైరెక్ట్గా ఎలా కడుతున్నాము అనేది విల్ జస్ట్ టాక్. ఓకే, ఐ విల్ షో యూ. నేను కొన్ని బిల్స్ పోగు చేశాను అనమాట. సో ఐ హ్యావ్ స్టోర్డ్ సమ్ బిల్స్. సో वो बिल्स देख के विल जस्ट कैलकुलेट हाउ मच टैक्सेस वी आर स्पेंडिंग ऑन. మన వైట్ మనీ కాకుండా మనం ట్యాక్సెస్ ఎంత కడుతున్నాము గవర్నమెంట్కి ఆన్ డైలీ బేసిస్ అనేది విల్ డిస్కస్ ఆన్ దాట్. ఓకే, చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఇదంతా మన బ్యాగ్లో నుంచి వచ్చిన చెత్త. ఫస్ట్ ఈ చెత్తలోంచి చెత్త పక్కన పెడదాం. ఇది మన క్లాత్ తెలుసు కదా, ఇది అప్పుడెప్పుడు ఎక్స్పైర్ అయిపోయినట్టుంది, పక్కన పెట్టేయాలి. ఇది నా వాచ్ ఛార్జర్. ఇది మౌత్ అల్సర్స్ అయితే ఇది తీసుకున్న ఆయింట్మెంట్. లిప్స్టిక్ దేనికంటే ట్రైపాడ్ది అది ఏదో ఇరిగిపోతే అతికియడానికి తీసుకున్నా. అయితే ఇప్పుడు మనకి దీస్ ఆర్ ద బిల్స్. సో ఇది మనం రిలయన్స్ స్మార్ట్కి వెళ్ళామన్నమాట. రిలయన్స్ స్మార్ట్కి పోతే ఇక్కడ ఏమో ఉన్నాం. ఒకటి షేమ్లెస్ ఐస్ క్రీమ్ వనీలా ఫ్లేవర్ది, దాని తర్వాత ఇంకోటి ఏదో తీసుకున్నాం. మొత్తం ఎంత అయింది అని అంటే 149 + 112 ఎంత అంటే 261 రూపీస్, విచ్ ఇంక్లూడ్స్ 16.56 రూపీస్ సిజిఎస్టీ, 16.56 రూపీస్ ఎస్జిఎస్టీ. అంటే ఎంత అవుతుంది? 16.5 × 2 33 రూపీస్ ట్యాక్స్. సో ఇట్లా నేను ఈ మంత్లో చేసిన బిల్లింగ్స్ మొత్తం చూపిస్తాను మీకు. ఇది మొన్న బృందావన్ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ అయిపోతే గ్యాస్ బుక్ చేశాను అనమాట. గ్యాస్ బుక్ చేస్తే దాని ప్రైస్ వచ్చేసి 840 రూపీస్, మన నెట్ పేయబుల్ 855. అంటే ట్యాక్స్ ఎంత పడుతుంది? 2.5% అంటే 20.36 × 2 40.72 పైసా ట్యాక్స్. ఇది కూడా స్మార్ట్ది. దీంట్లో 97.2 అయింది. దీంట్లో కూడా ట్యాక్స్ వచ్చేసి 7.40 అంటే 14.8 రూపీస్ ట్యాక్స్. దాని తర్వాత ఇంకోటి చూసాం. ఇది రిలయన్స్ డిజిటల్లో నేను ఒకసారి శాండిస్క్ మెమరీ కార్డ్ కొంటే దానికి కూడా 9%. దాని ప్రైస్ వచ్చేసి 897 రూపీస్. కానీ దానికి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 9% యాడ్ చేసుకుంటే 161.40 రూపీస్ ఓన్లీ ట్యాక్స్ పడింది దానికి. ఒకసారి కేఎస్ బేకర్స్ పోతే 470 రూపీస్ బిల్ అయింది. దాంట్లో 22.38 రూపీస్ ట్యాక్స్. ఒక రీల్ అప్డేట్ చేస్తాం కానీ ప్యాలెస్ పోయినామని. ప్యాలెస్కి పోతే అక్కడ ఏమేమి తిన్నాము. అది చాలా అఫోర్డబుల్ ప్లేస్ యాక్చువల్లీ. అక్కడ ట్యాక్స్ 2.5% అయింది. సో యాక్చువల్ బిల్ 911 రూపీస్ అయితే దానిలో 2.5% 19.90 × 2 39.08 రూపీస్ 39.8 రూపీస్ ట్యాక్స్ పడింది అనమాట. ఎప్పుడైనా మీకు కూడా కుదిరితే ప్యాలెస్కి వెళ్ళండి. దట్స్ అ వెరీ నైస్ ప్లేస్ యాక్చువల్లీ. సో అంబియన్స్ బాగుంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. గివ్ ఇట్ అ ట్రై. మేము కూడా ఈ మధ్య ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళడానికి చూస్తున్నాం, వెళ్ళాలి. మా కార్ కొనుడు ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేసి ఒక ఎత్తు అవుతుంది. ఫ్యూయల్ బిల్స్ చూడండి. ఇది పెట్రోల్ తాగట్లేదు, నా రక్తం తాగుతుంది, నా రక్తం. అసలు మనం పెట్రోల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాం. సో చూస్తే బ్యాంక్ బజార్లో ఉంది. నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేసిన, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇక్కడ చూస్తే example of how taxes are levied on petrol. Okay, so let us consider the price of a liter petrol to be 109.66 rupees mentioned in the table. So then base price ఏమో 57 rupees. Okay, tax levied by state government వచ్చేసి 28.44 rupees. Okay, dealer commission వచ్చేసి 3.97 rupees. Excise duty వచ్చేసి 19.90 rupees. Price for a liter of petrol after including all the taxes is 109.66 rupees. ఈ prices of petrol that is charged to dealers
57.35 రూపీస్ ఏదైతే ఉందో దాంట్లో సెంట్రల్ ట్యాక్సెస్ కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట 57.35 రూపీస్లో. ఒక లీటర్కి మనం ఏం చేద్దామని అంటే ఈ పెట్రోల్ ఛార్జ్ ఉంది కదా, దీంట్లో సెంట్రల్ ట్యాక్సెస్ ఉన్నాయి, దాన్ని ఇంక్లూడ్ చేసుకుందాంలే. కానీ ట్యాక్సెస్ లివ్డ్ బై స్టేట్ గవర్నమెంట్, ఒక స్టేట్ ట్యాక్స్ ఇంకా ఎక్సెస్ డ్యూటీ మాత్రమే తీసేసి చెక్ చేద్దాం. పర్ లీటర్ మనం ఎంత ట్యాక్స్ కడుతున్నామో, నేను ఇప్పటిదాకా ఎంత ట్యాక్స్ కట్టినో చూద్దాం. నా దగ్గర ప్రస్తుతానికి ఓన్లీ 3 బిల్సే ఉన్నాయి. ఇది బిల్లు కాదు, ఓకే, ఇది బిల్లు కాదు, బట్ విల్ సి. ఓకే, పర్ లీటర్ మనం ఎంత అనుకున్నాం ఇందాక, పర్ లీటర్ వీఆర్ ఓన్లీ కన్సిడరింగ్ 57.35 రూపీస్ అండ్ డీలర్ కమిషన్ 3.97 రూపీస్. ఓకే, మిగతా మొత్తం ట్యాక్సెస్. సో మనం పర్ లీటర్ ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, నేను ఎన్ని లీటర్స్ పెట్రోల్ కొట్టించిన అనేది చెక్ చేసుకుందాం. దీంట్లో వచ్చేసి ఎన్ని లీటర్స్ కొట్టించామనంటే వాల్యూమ్ 19.52, దీంట్లో వచ్చేసి వాల్యూమ్ 27.24. ఓకే, ప్లస్ ఇంకోటి ఏదో ఉంది, దీంట్లో 510 రూపీస్ ఉంది అంటే అరౌండ్ 4.9 లీటర్స్, 4.5 లీటర్స్ తీసుకుందాం. ఓకే, దీన్ని రౌండ్ ఆఫ్ చేద్దాం. దీన్ని రౌండ్ ఆఫ్ ఎట్లా చేద్దామని అంటే 4.24 వేస్తే రౌండ్ ఆఫ్ అయిపోద్ది కదా, లేదు 3.4 వేస్తే రౌండ్ ఆఫ్ అయిపోద్దా, 2.4 వేస్తే రౌండ్ ఆఫ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు మనం 51 లీటర్స్ కొట్టించుకున్నాం అనుకో. ఓకే, పర్ లీటర్ వచ్చేసి మనం వీఆర్ ఎక్స్క్లూడింగ్ దీస్ వాల్యూస్ 28.44 అండ్ 19.90. సో పర్ లీటర్ మనం 28.44 ప్లస్ 19.90 ఇంత ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఇంత ట్యాక్స్ కడుతున్నాం. ఇంకొక 10 రూపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, కానీ ఇట్స్ ఓకే. అంటే పర్ లీటర్కి 109 రూపీస్ అయితే 48 రూపీస్ మనం ట్యాక్సే కడుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా తీసేస్తే ఇట్ విల్ బి అరౌండ్ 55 to 60 రూపీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 48 రూపీసే తీసుకుందాం అనుకో. 48.34 ఇంటూ మనకి ఎంత అయింది ఇందాక 51 లీటర్స్ కదా, 51 లీటర్స్ ఈక్వల్ టు 1043 రూపీస్. 1043 రూపీస్ నేను ట్యాక్సే కట్టిన పెట్రోల్ మీద. ఇది ఒక 15-20 డేస్దే అనుకోండి, 20 డేస్దే. అదే ఇంకా అంటే పెట్రోల్ దాదాపు ఒక 20-25,000 కొట్టించుండంట పెట్రోల్. అంతటికి క్యాలిక్యులేట్ చేస్తే బొచ్చడు రూపాయలు అవుతాయి బాబోయ్. ఇది మన పెట్రోల్ కథ. పెట్రోల్ అయిపోయిన తర్వాత మొన్న నేను వాటర్ ప్యూరిఫైర్ది ఇదేదో చేసిన కదా, అదేదో ఫిల్టర్స్ పోతే ఇన్స్టాల్ చేయించిన, ఫిల్టర్స్ అన్నీ మళ్ళీ రిపేర్ చేపిస్తాను కదా, 6,475 రూపీస్ అయింది, విచ్ ఇంక్లూడ్స్ 18% జిఎస్టీ. 18% జిఎస్టీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. 6,457 రూపీస్లో 18% జిఎస్టీ ఎంత అని అంటే 6,475 ఇంటూ 18 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 1,165.5. దీని మీద ట్యాక్స్ 18% జిఎస్టీ ఆన్ ది స్పేర్ పార్ట్స్. అమ్మ ఇన్స్టాల్ చేసేటప్పుడు జిఎస్టీ కట్టాలి, మళ్ళీ ఇది ఖరాబ్ అయిన తర్వాత దీని స్పేర్ పార్ట్స్ మార్పించేటప్పుడు జిఎస్టీ కట్టాలి. అమ్మ ఎంత జిఎస్టీ కడుతున్నాం రా నాయన, బతకడానికి ట్యాక్సులు కడుతున్నాము, ట్యాక్సులు కట్టడానికి బతుకుతున్నాము, అర్థం కావట్లేదు అసలు. ఇది అయిపోయింది కదా, మన మోస్ట్ ఫేవరెట్ పార్ట్ వచ్చిందమ్మా, డీమార్ట్. ఈ పేపర్ కంటే బిల్లే పొడుగున్నది, ఎంతుందో చూడు. అంతా మనం లెక్క చేయలేంలే, కానీ ఏం చేద్దామనంటే ఇక్కడ క్వాంటిటీ పర్ నెట్ రేట్, దీని వాల్యూ, ఇదంతా ఏదో ఉంది కానీ యాక్చువల్లీ డీమార్ట్లో కూడా చాలా స్కామ్స్ జరుగుతాయి. ఎట్లా అని అంటే కొంచెం లూజ్ మూంగ్ దాల్ ఇలాంటివి ఉన్నాయి. లూజ్వి ఏం చేస్తారనంటే వాళ్ళ వెయింగ్ మెషిన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాంపర్ చేస్తారనమాట లూజ్ వాటికి. అది కాకుండా ప్యాకింగ్ చేస్తారు కదా, ప్యాకింగ్ చేసేవి 1 ప్యాకెట్ 1 kg ప్యాకెట్ 2 kg ప్యాక్ అని పెడతారు కదా, దాంట్లో ఏం చేస్తారని అంటే వాళ్ళు 1 kg అని చెప్పి 700 grams 800 grams మాత్రమే పెడతారు. అలా కూడా చాలా వరకు జరుగుతాయి. సో వి జస్ట్ నీడ్ టు బీ కేర్ఫుల్ ఆన్ హౌ వి డూ. ఎలాగో మనకు జరిగే మోసం మనకు జరుగుతూనే ఉంటుంది. మనకి ఎన్ని బొక్కల్లో ఇదో అదవ బొక్క అంతే. సో ఇక్కడ మనం బిల్లు మొత్తం ఎంత అయింది అని అంటే టాక్సబుల్ అమౌంట్ 4,687 రూపీస్ 87.44. దాంట్లో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంత అని అంటే 201 రూపాయి 11 పైసలు ప్లస్ 201 రూపాయి 11 పైసలు ఈక్వల్ టు
₹402.22 మాత్రమే మీరు గెలుచుకున్నారు ట్యాక్స్ రూపంలో. దీని బిల్ వచ్చేసి 5096.43 రూపీస్. ఇక్కడ జోక్ ఏందని తెలుసా, యూ సేఫ్డ్ 1192.19 రూపీస్ అంటారు చూడు. నాకు ఇది చూసిన ప్రతిసారి నవ్వొస్తుంది. ఈడ ఖర్చు పెట్టింది పోనీ కానీ ఈడ సేవ్ చేసింది వచ్చిందంట. ఈ సేవ్ చేసింది కూడా దాంట్లో ఏముండదు. ఇంత సేవ్ చేస్తే వాడికి ప్రాఫిట్ ఎట్లా వస్తుంది, రాదు కదా. మీకు మినిమం కామన్ సెన్స్ అదంతా అని అడిగితే ఈ డీ మార్ట్లు, రిలయన్స్ మార్ట్లు, విజేతాలు ఇది కాకుండా మనకు తెలిసిన అంకుల్ దగ్గరికి కొనుక్కోవడం బెటర్. పచారి కొట్లలో చిల్లర సామాన్ దుకాణాలు ఉంటాయి కదా, ఆడ కొనుక్కునేది చాలా నయం. పాపం ఎంతమంది బంద్ అయిపోయారు తెలుసా ఈ సూపర్ మార్కెట్స్ వల్ల. చాలామంది స్టోర్స్ క్లోజ్ చేసేసుకున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ సూపర్ మార్కెట్స్. మా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వచ్చినాయంటే 2922.92 రూపీస్. ఓవరాల్గా రౌండ్ ఫిగర్ చేసుకుంటే 3000 అనుకోవచ్చు. ఇది కాకుండా మనం లగ్జరీ ఐటమ్స్ ఏం యాడ్ చేయలేదు తెలుసా. బుక్ మై షో, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ యాడ్ చేస్తే 5,000 అవుతాయి. ఎందుకంటే దానికి ట్యాక్స్ పర్సెంటేజ్ ఎక్కువ కదమ్మా. ఇది కాకుండా నాకు వైఫై బిల్ ఉంది. వైఫై బిల్లో ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా వారానికి 10 రోజులకు ఒక సినిమా పోలేదనుకో నా మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది. సో సినిమా మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మంత్లో 3 మూవీస్ ఆన్ యావరేజ్ చేసుకుందాం. దానికి అవుతుంది అరౌండ్ 400 రూపీస్ ట్యాక్స్ తీసుకోండి 3 మూవీస్కి కలిపి. అది కాకుండా 1 or 2 months ఒకసారి మనం ఏడుకోబోతాం, అది ఎక్స్ట్రా ట్యాక్స్. అలా మనం ఎంత ట్యాక్స్ కడుతున్నామో వీఆర్ నాట్ బీయింగ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దట్. ఇండైరెక్ట్ ట్యాక్సే చాలా కడుతున్నాం. ఇది కాకుండా బోనస్ మళ్ళీ మనకు ఏ హాస్పిటల్ పంచాయతీ లేకపోతే ఇంకేదైనా పంచాయతీ వచ్చిందనుకో క్రెడిట్ కార్డులు లేసిపోతాయి, సేవింగ్స్ లేసిపోతాయి, అన్నీ లేసిపోతాయి, మళ్ళీ జీరోకి వస్తాం. మనం సంపాదించేది కంప్లీట్లీ వైట్ మనీ. వైట్ మనీలో కూడా వై దీస్ మెనీ ట్యాక్సెస్. ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా, ఎన్ని ట్యాక్సెస్ మనం కడుతున్నామా. ఆల్మోస్ట్ 6-7 months నుంచి మనకి ఇయర్ స్టార్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ. పుష్ప మూవీ దగ్గర నుంచి పుష్ప 2 మూవీ అది అయిపోయిందా, దాని తర్వాత కుంభేలా అది అయిపోయిందా, దాని తర్వాత ఇప్పుడు చావా మూవీ అది అయిపోయిందా, ఇప్పుడు ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇది అయిపోయిందా, నెక్స్ట్ వెంటనే IPL, దాని తర్వాత ఇంగ్లాండ్ టూర్. మొత్తం మనం జామ్ ప్యాక్డ్ అయిపోయినాం ప్రతి షెడ్యూల్తోనే. ఇవన్నీ ఇట్లుంటున్నా కానీ ఎంతమంది బేరోజ్గారీ అన్ఎంప్లాయ్మెంట్ ఉందో తెలుసా. యూ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ద నంబర్. ఒకసారి గూగుల్ చేసి చూడండి, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా.